మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్ దగ్గర ఎడమవైపుకి స్వైప్ చేస్తే కనిపించే హైప్ పాయింట్స్ ద్వారా మా వీడియోకు సపోర్ట్ చేయండి. మీరిచ్చే ప్రతి హైప్ పాయింట్ వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి సహాయపడుతుంది. మీ అందరి ప్రేమ, సపోర్ట్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. ఒరే సూరి, ఆ ఈలాపుతావా లేదా? ఇది దొంగల పంచాయితీ. ఇక్కడొక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలి. మనది చాలా పవిత్రమైన వృత్తి. ఇక్కడ ఒకడి కష్టాన్ని ఇంకొకడు లాక్కోవడం మహాపాపం. రాము, అసలేం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పు. ఈ కాంతారావు బతుకుండగా ఏ దొంగకీ అన్యాయం జరగనిడ్డాడు. అన్యాయం జరిగిపోయింది కాంతారావు గారు. ఘోరమైన అన్యాయం. పగలు 10 గంటలు కష్టపడే కూలివాడికన్నా రాత్రిపూట ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గోడలు దూకే మన కష్టం చాలా గొప్పది కదా. అలాంటి నా కష్టాన్ని, నా చెమటని ఈ సూరిగాడు నిలువునా దోచేశాడు బాబయ్య. దోచేయడమేంటి రాము అన్నా? మరీ అంత పెద్ద పెద్ద మాటలెందుకులే. దొంగలన్నాక ఆ మాత్రం దోచుకోకపోతే ఎలా చెప్పు? అయినా బయటవాళ్ల ఇంట్లో మనం దోచుకుంటే తప్పులేదు గాని నా తోటి దొంగ దగ్గర నేను తీసుకుంటే తప్పైపోయిందా? మన వృత్తికి ఎంత అవమానం. తీసుకోవడమా? దాన్ని ద్రోహమంటారా? కాంతారావు గారు, వీడి మాటలు వినకండి. ఆ ఊరి చివర ఉన్న జమీందారు ఇంట్లో దొంగతనం చేయడానికి నేను ఎన్ని రోజులు రెక్కలు ముక్కలు చేసుకున్నానో తెలుసా? వారం రోజులు, కరెక్ట్గా వారం రోజులు ఆ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగాను. వారం రోజులు రెక్కీ చేశావా? బేష్, చెప్పురాము, నీ కష్టమేంటో ఈ పంచాయతీకి వివరంగా చెప్పు. కష్టమంటే మాటలు కాదు కాంతారావు గారు. ఆ జమీందారుగాడు ఇంట్లో 3 అల్సేషియన్ కుక్కల్ని పెంచుతున్నాడు. అవి మనుషుల్ని చూస్తే కరుస్తాయో తినేస్తాయో అర్థం కాదు. వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి నేను 3 రోజులు నా సొంత డబ్బులతో చికెన్ బిర్యానీ కొనిపెట్టాను సార్. నా పెళ్ళానికి ఏనాడైనా బిర్యానీ కొనిపెట్టానా? లేదు. కానీ వృత్తి మీద భక్తితో ఆ కుక్కలకి పెట్టాను. అది నా పెట్టుబడి. అవునవును, ఆ కుక్కలు బిర్యానీ తిని మొత్తుగా పడుకుంటే నువ్వు గోడ దూచావు. అదంతా నేను చూస్తూనే ఉన్నాను. చూట్టం కాదురా వెధవా, నేను గోడ దూకేటప్పుడు ఆ గాజు పెంకులు గుచ్చుకుని నా కాళ్ళు ఎలా తెగాయో తెలుసా? అయినా సరే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న పెద్దల మాట గుర్తు చేసుకుని రక్తం కారుతున్నా సరే ఆ ఇంటి పైకప్పెక్కాను. 6 గంటలు ఆ చలిలో ఆ పైకప్పు మీద దోమలకి నా రక్తాన్ని దానం చేస్తూ కరెంటెప్పుడు పోతుందా అని తపస్సు చేశాను సార్. ఇది హార్డ్వర్క్ కాదా? నిజంగా చాలా గ్రేట్ రాము. ఒక దొంగకుండాల్సిన అంకితభావం నీలో నిండుగా ఉంది. దోమలు కుడుతున్నా భరించావంటే నీ ఓపికకు దండం పెట్టాలి. ఆ తర్వాతేమైంది? రాత్రి కరెక్ట్గా 2 గంటలకు కరెంటు పోయింది సార్. సైలెంట్గా వెంటిలేటర్ పీకేసి తాడు కట్టుకుని లోపలికి దిగాను. జమీందారుగాడు గురకపెట్టి నిద్రపోతున్నాడు. వాడి మంచం కింద ఉన్న బీరువా తాళం పగలగొట్టడానికి అరగంట శ్రమపడ్డాను. లోపలేముంది? తళతళలాడే ఒక పెద్ద వజ్రాల నెక్లెస్. దాన్ని చూడగానే నా నొప్పులన్నీ మాయమైపోయాయి. ఆ నెక్లెస్ని నా సంచిలో వేసుకుని దేవుడికి దండం పెట్టుకుని నేను లోపలికి వచ్చిన తాడు పట్టుకుని పైకెక్కుతుంటే ఎక్కుతుంటే ఏమైంది రాము? తొందరగా చెప్పు, నాకు బీపీ పెరుగుతోంది. వీడు, ఈ సూరిగాడు ఆ వెంటిలేటర్ దగ్గర కూర్చుని ఉన్నాడు సార్. నేను తాడు పట్టుకుని పైకి రాగానే నా తలమీద ఒక పెద్ద కర్రతో ఢమాల్మని కొట్టాడు. నేను కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. లేచి చూసేసరికి నా సంచి లేదు, అందులో ఉన్న నెక్లెస్ లేదు. 10 రోజుల నా కష్టం, నా ప్లానింగ్, నా బిర్యానీ ఖర్చు అన్నీ వీడు ఒక్క దెబ్బతో కొట్టేశాడు సార్. ఇదెక్కడి న్యాయం? ఒక దొంగను ఇంకో దొంగే దోచుకుంటే రేపు ప్రొద్దున్న సమాజంలో మనకు విలువెక్కడుంటుంది? సూరి, ఏంట్రా ఈ అఘాయిత్యం? గుడిలో లింగాన్ని దొంగిలించినోడికన్నా తోటి దొంగ కష్టాన్ని కొల్లగొట్టినోడు మహాపాపి అని మన దొంగల పురాణంలో రాసుంది. నువ్వు చేసింది ద్రోహం. దీనికి నువ్వు ఏం బదులు చెబుతావ్? కాంతారావు గారు, రాము అన్న చెప్పిందంతా అక్షరాల నిజం. నేను కాదనడం లేదు. కానీ రాము అన్న చేసింది హార్డ్ వర్క్, నేను చేసింది స్మార్ట్ వర్క్. ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేసేవాడికి గుర్తింపు లేదు సార్. స్మార్ట్గా ఆలోచించేవాడికే సక్సెస్. ఒరేయ్, నా సొమ్ము కొట్టేసి మళ్ళీ ఇంగ్లీష్లో క్లాసులు పీకుతున్నావా? కాంతారావు గారు, వీడికి తగిన శిక్ష పడాల్సిందే.
ఆగు రాము అన్నా, నీ పంచాయతీ నువ్వు చెప్పావు గదా, నా వైపు న్యాయం కూడా కాంతారావు గారిని విననివ్వు. సార్, ఈ రాము అన్న ఆ జమీందారి ఇంటి చుట్టూ వారం రోజులు కుక్కలా తిరిగాడని చెప్పాడు గదా, నేను ఆ వారం రోజులు ఈ రాము అన్న చుట్టూ తిరిగాను. వీడు కుక్కలకి బిర్యానీ పెడితే వీడి ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి నేను వీడికి తెలియకుండా టీ కాఫీలకు ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? వీడు పడిన కష్టం కంటే వీడి ప్లాన్ని పసిగట్టడానికి నేను పడిన కష్టం చాలా గొప్పది సార్. అంటే నువ్వు వీడికి తెలియకుండా వీడి మీద రెక్కి చేశావా? ఇదెక్క టెక్నిక్ రా? అదే సార్ టెక్నాలజీ అంటే. వీడు రిస్క్ తీసుకుని గోడ దూకాడు, దోమలతో కుట్టించుకున్నాడు, బీరువా బద్దలుగొట్టాడు. నేనేం చేశాను? కరెక్ట్గా వీడు సరుకు తీసుకుని పైకి వచ్చే టైంకి మెల్లగా కాంపౌండ్ వాల్ దూకి ఆ వెంటిలేటర్ దగ్గర వెయిట్ చేశాను. కష్టం వీడిది, కానీ రిజల్ట్ నాది. దీన్నే కార్పొరేట్ భాషలో అవుట్సోర్సింగ్ అంటారు సార్. వాడితో పని చేయించుకొని నేను లాభం పొందాను. ఇందులో తప్పేముంది? అవుట్సోర్సింగా? వరే నాన్సెన్స్, నా నెత్తురు నా కష్టం రాది. కాంతారావు గారు, వీడు మన దొంగల రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు. మీరు వీడికి బుద్ధి చెప్పాలి. ఆ నెక్లెస్ నాకే ఇప్పించాలి. నెక్లెస్ నీకిప్పించాలా? సార్, వీడి ఇంత కష్టపడి బీరువా బద్దలుగొట్టి తీసుకొచ్చిన ఆ నెక్లెస్ గురించి వీడికొక నిజం తెలీదు. ఆ నిజం తెలిస్తే వీడు ఏడుస్తాడు. ఆ నెక్లెస్ ఎక్కడుందో తెలిస్తే మీరు ఏడుస్తారు. ఏంటి? ఆ నెక్లెస్ వెనక అంత పెద్ద కథ ఉందా? అదేంటో తొందరగా చెప్పు. చెబుతాను సార్. ఆ నెక్లెస్ వెనకున్న కహానీ తెలిస్తే అసలు దొంగ ఎవరో మీకే అర్థమవుతుంది. సూరి, 1 hour later. ఒరేయ్ సూరి, సస్పెన్స్తో చంపేకురా. అసలా నెక్లెస్కి ఏమైంది? ఆ జమీందార్గాడు అందులో ఏమైనా జీపీఎస్ ట్రాకర్ పెట్టాడా ఏంటి? లేక అది శాపగ్రస్తమైన వజ్రమా? శాపం లేదు, గీపం లేదు సార్. రాము అన్న ఎంతో కష్టపడి బీరువా బద్దలుగొట్టి ప్రాణాలకు తెగించి తీసుకొచ్చిన ఆ నెక్లెస్ కేవలం 100 రూపాయల రోల్డ్ గోల్డ్ నెక్లెస్ సార్. దానికి పైన రంగు పూశాడంతే. అది అచ్చం వజ్రాల నెక్లెస్ లాగా మెరుస్తుంటుంది, కానీ అది పక్కా ప్లాస్టిక్ కవరింగ్ సరుకు. ఏంట్రా నువ్వు చెప్పేది? రోల్డ్ గోల్డా? నా 10 రోజుల కష్టం, నా డ్రీమ్స్ అన్నీ 100 రూపాయల రోల్డ్ గోల్డ్ కోసమా? అబద్ధం చెప్తున్నావురా నువ్వు. నన్ను మోసం చేయడానికి ఇదంతా నీ ప్లాన్. అబద్ధం ఎందుకు చెబుతానన్నా? నేను నీ దగ్గర ఆ సంచి లాక్కొని పరిగెత్తి వీధి దీపం కింద దాన్ని ఓపెన్ చేసి చూశాను. నాకు అనుమానం వచ్చి వెంటనే మన సేట్ జవహర్లాల్ దగ్గరికి తీసుకెళ్లాను. వాడు భూతద్దం పెట్టి చూసి, అరే సూరిభాయ్, దీన్ని ఏ మున్సిపాలిటీ చెత్తకుండీలో ఏర్కొచ్చావు? ఇది నా షాప్ బయట ఉన్న వాచ్మెన్ గాడికి కూడా నచ్చదు అని నా ముఖం మీదే ఉమ్మేశాడు సార్. ఏంటి? ఆ ఊళ్ళోకెల్లా పెద్ద జమీందారు 10 కార్లు 100 ఎకరాలున్నోడు తన మెయిన్ బీరువాలో 100 రూపాయల నకిలీ నెక్లెస్ దాచుకున్నాడా? అన్యాయం సార్, ఘోరాతి ఘోరమైన అన్యాయం. ఆ కుక్కలికి నేను కొనిపెట్టిన చికెన్ బిర్యానీ ఖర్చు 800, నేను వాడిన నైలాన్ తాడు ఖర్చు 200, గోడ దూకినప్పుడు కాళ్లు తెగితే వేసుకున్న బ్యాండేడ్లు 50 రూపాయలు. ఆ పైకప్పు మీద నన్ను కుట్టిన దోమల వల్ల నాకు డెంగ్యూ వస్తే ఆ హాస్పిటల్ ఖర్చు ఎంతవుతుందో దేవుడికే తెలియాలి. నా పెట్టుబడి 1200 దాటితే వాడు బీరువాలో 100 రూపాయల నెక్లెస్ పెడతాడా? కనీసం నా బిర్యానీ డబ్బులు కూడా రాలేదు సార్. లాస్, టోటల్ లాస్. ధర్మం తప్పిన సమాజం రా ఇది. డబ్బున్నవాళ్లకి నీతి నిజాయితీ లేకుండా పోయాయి. ఒక దొంగ ఎన్నో ఆశలతో ఎన్నో ప్లాన్లు వేసుకుని వాడి బీరువా దగ్గరకొస్తే ఇలా నకిలీ నగలు పెట్టి మోసం చేస్తాడా? దొంగల మనోభావాలు దెబ్బతీయడం కాదా ఇది? ఈ జమీందార్గాణ్ణి వదిలిపెట్టకూడదు. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసినా తప్పులేదు. సమాజం ఎటుపోతుంది సూరి? అదే సార్ నేననేది. పెద్ద ఇల్లు చూడగానే లోపలంతా బంగారమే అనుకుని మన రాము అన్న లాంటి వాళ్లు బలైపోతున్నారు. సరేరా, అది రోల్డ్ గోల్డే అనుకుందాం. అయినా సరే అది నా కష్టం. ఆ 100 రూపాయల నెక్లెస్ ఏదో నాకిచ్చేయి. ఇంట్లో మా ఆవిడకి ఇస్తాను. అది అసలు వజ్రాల నెక్లెస్ అని చెప్పి బిల్డప్ ఇస్తాను. పోనీ నా బిర్యానీ ఖర్చులో కనీసం 100 రూపాయలైనా రికవరీ అయినట్టుంటుంది. తీసుకురా నా సంచి. అదే, ఆ సంచి నా దగ్గర లేదు రాము అన్నా. దాన్ని నేను పారేశాను. ఏంట్రా పారేసేవా? 100 రూపాయలైనా సరే అది నా ఆస్తిరా. అసలు నువ్వు నన్ను కొట్టడమేంటి? నా సంచి లాక్కోవడమేంటి? కనీసం అది నకిలీ అని తెలిసాక నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. నీ కక్కుర్తి తగలై. ఆగురాము. సూరి, వాడడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. నకిలీదైతే మాత్రం వాడి సొమ్ము వాడికిచ్చేయాలి కదా. ఎందుకు పారేశావు? రాము అన్నా, నేను ఆ వెంటిలేటర్ దగ్గర నిన్ను కొట్టింది ఆ నెక్లెస్ కోసం కాదురా, నీ ప్రాణాలు కాపాడ్డం కోసం. నా ప్రాణాలు కాపాడ్డమా? నన్ను కర్రతో కొట్టి నా ప్రాణాలు కాపాడేవా? ఇదెక్కడి ట్విస్ట్రా నాయనా? అవును సార్. కాంతారావు గారు, వీడు లోపల బీరువా బద్దలు కొడుతున్న సమయంలో బయట కాంపౌండ్ వాల్ దగ్గర ఏం జరిగిందో వీడికి తెలీదు. ఆ జమీందారు ఇంటి ముందు ఏకంగా 2 పోలీస్ జీపులు వచ్చి ఆగాయి. అందులోంచి మన పాత శత్రువు ఇన్స్పెక్టర్ భాస్కర్ తన టీంతో సహా దిగాడు.
ఇల్లు మొత్తం చుట్టుముట్టేశారు. ఇన్స్పెక్టర్ భాస్కరా, వాడు మహా డేంజర్గాడే. వాడొస్తే దొంగలకి మినిమం 10 ఏళ్లు జైలు శిక్షే. మరి వాడెందుకొచ్చాడు? వాడెందుకొచ్చాడో నాకు తెలియదు సార్, కానీ వాడు మెయిన్ గేట్ దగ్గర గన్ను పట్టుకుని రెడీగా ఉన్నాడు. రాము అన్న సరుకు తీసుకుని బయటికి రాగానే వాడికి దొరికిపోవడం ఖాయం. ఒకవేళ ఆ నకిలీ నెక్లెస్తో దొరికినా వాళ్ళు వీడి మీద పాత కేసులన్నీ బనాయించి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. వీడు బయటికి వస్తే చనిపోతాడని నాకు అర్థమైపోయింది. అంత పని జరిగిందా బయట? మరి నువ్వేం చేశావురా? ఇంకేం చేస్తాను? తోటి దొంగ ప్రాణాల్లో ఉన్నప్పుడు ఈ సూరి చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు వెంటిలేటర్ దగ్గరికి రాగానే నిన్ను తలమీద కొట్టాను. నువ్వు స్పృహ తప్పి లోపలే పడిపోయావు. అప్పుడు నేను నీ చేతిలో ఉన్న ఆ సంచి తీసుకుని కావాలనే పెద్దగా సౌండ్ చేస్తూ ఆ పోలీస్ జీపుల ముందు నుంచి పరిగెత్తాను. పోలీసులు నన్ను చూశారు, నా చేతిలో సంచి చూశారు. ఇంకేముంది, ఒరేయ్ దొంగ దొరికాడ్రా, పట్టుకోండ్రా అని 4 కానిస్టేబుళ్ళు, ఇన్స్పెక్టర్ భాస్కరు నా వెనకాల పడ్డారు. సూరి, ఎంతక పని చేశావురా? తోటివాడి కోసం ప్రాణాలకి తెగించావా? అవును సార్, వాళ్ళని ఊరి బయటదాకా పరిగెత్తించి ఆ నకిలీ నెక్లెస్ ఉన్న సంచిని ఒక మురుగు కాలవలోకి విసిరేశాను. పోలీసులు ఆ సంచి కోసం కాలవలో దూకారు. నేను మెల్లగా ఎస్కేప్ అయ్యాను. ఈలోపు మన రాము అన్న స్పృహ వచ్చి పోలీసుల హడావిడి లేకపోవడంతో సేఫ్గా గోడ దూకి ఇంటికి వెళ్ళిపోయాడు. చూశారా సార్, నన్ను ద్రోహి అన్నారు, కానీ నేనొక నికారసైన దొంగకి ప్రాణదానం చేశాను. ఒరేయ్ సూరితమ్ముడు, నన్ను క్షమించురా. నువ్వు నన్ను దోచుకున్నావనుకున్నాను, కాని నువ్వు నా పాలిట దేవుడివిరా. 10 రోజుల కష్టం పోతే పోయింది. నాకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పించావు. నీ రుణం ఎలా తీర్చుకోనురా? ఇదిరా మన దొంగల పంచాయతీ గొప్పతనం. మనలో మనకి ఎన్ని గొడవలున్నా ఆపదొస్తే ప్రాణాలిచ్చుకుంటాం. ఈరోజు మన దొంగల సంఘం పరువు నిలబెట్టావు సూరి. అయితే సమస్య సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇక పంచాయతీ ముగిద్దామా? ఆగండి సార్, అసలు కథ ఇప్పుడే మొదలైంది. నేను సంచి కాలువలో పారేసి పోలీసులు వెళ్ళిపోయారా లేదా అని చూడడానికి మళ్లీ ఆ జమీందారు ఇంటి వెనక వైపుకి వచ్చాను. అప్పుడు జరిగిన సీన్ చూసి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది సార్. ఏం జరిగిందిరా అక్కడ? ఆ జమీందారు ఇంటి వెనక తలుపు మెల్లగా తెరుచుకుంది. అందులోంచి జమీందారు గారి భార్య, అవును జమీందారమ్మగారు బయటకొచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద ఎర్ర రంగు సూట్ కేసుంది. ఆ సూట్ కేసు బరువుకి ఆమె నడవలేకపోతోంది. అందులో ఏముందో తెలుసా సార్? ఆ జమీందారుగాడి అసలైన ఆస్తి, కట్టల కొద్దీ కరెన్సీ, కిలోల కొద్దీ అసలైన బంగారం. దాన్ని తీసుకుని ఆమె ఇంట్లోంచి పారిపోతోంది సార్. ఏంటి, జమీందారమ్మగారు డబ్బులతో పారిపోతోందా? అది నేను లోపలున్నప్పుడేనా? అవునన్నా, అయితే ఆమె ఒంటరిగా పారిపోవడం లేదు. ఆ చీకట్లో ఆమె కోసం ఒకడు కారు వేసుకుని వెయిట్ చేస్తున్నాడు. వాడెవరో చూస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి సార్. ఎవడ్రా వాడు? ఆ డబ్బు సూట్ కేసుని లేపుకుపోయిన ఆ మగాడెవడ్రా? ఎవడ్రా వాడు? ఆ జమీందారమ్మగారిని, ఆ ఎర్ర సూట్ కేసుని లేపుకుపోవడానికి కారులో వెయిట్ చేస్తున్న ఆ మగాడెవడ్రా? త్వరగా చెప్పు సూరి, నా గుండె ఆగిపోయేలా ఉంది. ఇంకెవరు సార్, ముందు గేటు దగ్గర గన్ను పట్టుకుని రెడీగా ఉన్న మన పాత శత్రువు సాక్షాత్తు ఆ ఇన్స్పెక్టర్ భాస్కర్ గాడే సార్. భాస్కరా, ఏంటి నువ్వు చెప్పేది? వాడు పోలీస్ కదరా? జమీందారుగారి పెళ్లాన్ని, ఆస్తిని వాడెందుకు తీసుకెళ్తున్నాడు? అదే సార్ వాడి మాస్టర్ ప్లాన్. ముందు గేటు దగ్గర కానిస్టేబుల్ని పెట్టి ఇంట్లో దొంగలు పడ్డారని డ్రామా క్రియేట్ చేశాడు. ఆ హడావిడిలో జమీందారుగాడు బయటకు వస్తే వీడు సైలెంట్గా వెనక వైపుకు వచ్చి కారు ఆపాడు. జమీందారుగారి ఆస్తిని, పెళ్లాన్ని ఒకేసారి ప్లాన్ చేసి ఎగరేసుకుపోవడానికి వేసిన స్కెచ్ అది. మనం చేసింది చిల్లర దొంగతనం, వాడు చేసింది సిస్టమాటిక్ దోపిడీ. శివశివ, ఎంత ఘోరం! రక్షకభటుడే భక్షకుడయ్యాడు. సమాజం ఎటుపోతోంది సూరి? మనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసి కుక్కలకి బిర్యానీలు పెట్టి కష్టపడితే మనకి 100 రూపాయల రోల్డ్ గోల్డ్ దొరికింది. కానీ ఆ ఇన్స్పెక్టర్ గాడు కాకీ చొక్కా వేసుకుని ఎంత పకడ్బందీగా కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు. చీచీ, ఈ పోలీసులకి నైతిక విలువల పట్ల కనీస గౌరవం లేకుండా పోయింది. వాళ్లకి మన దొంగలుకున్నంత నిజాయితీ కూడా లేదు. అవును కాంతారావు గారు, మనది ఎంత పవిత్రమైన వృత్తి. ఒకరి ఇంట్లో దొంగతనం చేసినా వాళ్ల సంసారాలు మనం కోల్చెం కదా. ఆ భాస్కర్ గాడు ఆస్తితో పాటు పెళ్లాన్ని కూడా తీసుకెళ్తున్నాడంటే వాడెంత నీచుడు సార్. నా 10 రోజుల కష్టం లాస్ అయినా పర్వాలేదు సార్. ఇలాంటి సమాజంలో దొంగగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్. అదే కదా రాము అన్నా నేననేది. వాడి నీచబుద్ధి చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. అందుకే వాడికి నా స్టైల్లో ఒక చిన్న బుద్ధి చెప్పాలనుకున్నాను. బుద్ధి చెప్పావా? ఒరేయ్, వాడి చేతిలో గన్నుంటుందిరా, ఏం చేశావు? గన్నుంటే ఏంటి ఫేర్, వాడికన్నా నా బుర్ర పదునైనది గదా. ఆ జమీందారమ్మగారు కారు దగ్గరికి వెళ్ళి ఆ ఎర్ర సూట్ కేసుని డిక్కీలో పెడుతోంది. భాస్కర్ గాడు కారులోంచి దిగి ఆమెని కౌగిలించుకొని రొమాన్స్లో మునిగిపోయాడు. ఆ చీకట్లో వాళ్ళిద్దరూ లోకాన్ని మరిచిపోయిన ఆ కరెక్ట్ టైంలో నేనొక పెద్ద రాయి తీసి పక్కనున్న రేకుల షెడ్ మీద బలంగా కొట్టి, అరే దొంగ, దొంగబడ్డాడ్రా
అని గట్టిగా అరిచాను. అరిస్తే ఏమైంది? ఏమవుతుంది? ముందు గేటు దగ్గర ఉన్న కానిస్టేబుల్లందరూ అటు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అరుపుకి ఇన్స్పెక్టర్ భాస్కర్ గాడు, జమీందారన్నగారు ఇద్దరూ ఉలిక్కిపడి అటు చూశారు. వాళ్ళు అటు చూసిన ఆ ఒక్క సెకండ్ గ్యాప్లో చీకట్లోంచి పాములా వెళ్లి ఆ డిక్కీలో ఉన్న ఎర్ర సూట్ కేసుని లాక్కొని గోడ దూకేశాను సార్. ఏంటి? ఆ సూట్ కేసు నువ్వు కొట్టేశావా? కొట్టేయడమేంటి సార్? హార్డ్ వర్క్ భాస్కర్ గాడిది, స్మార్ట్ వర్క్ ఈ సూరిగాడిది. వాళ్ళిద్దరూ ఖాళీ డిక్కీ చూసుకుని ఏడుస్తూ ఉండిపోయారు. నేను నేరుగా మన పంచాయతీకే వచ్చేశాను. ఒరేయ్ సూరి, నిజంగానే దీన్ని లేపుకొచ్చావా? ఇందులో ఏముందిరా? అదేంటో మీరే చూడండి రాము అన్నా. ఒరే తమ్ముడు, నువ్వు దొంగవి కాదురా, సాక్షాత్తు ఆ తిరుపతి వెంకన్నవిరా నువ్వు. ఆ ఇన్స్పెక్టర్ గాడి బారి నుంచి నా ప్రాణాలు కాపాడావు, పైగా ఇన్ని కోట్ల రూపాయల నా పుడా. నిశ్శబ్దం. రాము, ఆ నోట్ల కట్టల మీద నుంచి కిందకి దిగు. ఇప్పుడు మన పంచాయతీ అసలు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. సూరి, నువ్వు చూపించిన స్మార్ట్ వర్కు, తోటి దొంగ పట్ల చూపించిన ప్రేమ నిజంగా అభినందనీయం. కానీ మన దొంగల రాజ్యాంగం ప్రకారం ఒక నియమం ఉంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.